అయ్యా, మీనాక్షిని చూసి చాలా రోజులు అయిపోయిందయ్యా. ఒక్కసారి తను చూడాలనిపిస్తుందయ్యా. దాన్ని చూస్తేనన్నా నా ఆరోగ్యం కుదుట పడుతుందేమో అనిపిస్తుంది. ఒక్కసారి ఇంటికి తీసుకురా అయ్యా, ఎట్లాగైనా నా కోసం. మరి జాలయ్య గారు ఎటు ఈ 4 రోజులు ఊర్లో ఉండరు కదా. జాతర రోజున సముద్ర తీరానా మన మేనచ్చమ్మతో దేపమెట్టితే అట్టాగానే ఈ కట్టాలన్నీ తీరిపోతాయేమోనయ్యా. ఏంది పాలయ్యా, ఇంకా అట్టాని ఆలోచిస్తున్నావు? తప్పు చేయని మనుషులు ఉండరా ఏంటి? నువ్వు వెళ్ళి మీనాక్షిని తీసురా, మేమందరం ఉన్నాం కదా. మీనాక్షి, ఎవరు చూడు. తాతయ్య, మీనాక్షి రండి తాతయ్య. రండి తాతయ్య, కూర్చోండి. కూర్చోండి. బాగున్నావా తాతయ్య? అమ్మా, నాన్న, చెల్లి ఎలా ఉన్నారు? అమ్మ ఆరోగ్యం బాగాలేదమ్మా. ఇప్పుడు కొంచెం పర్లేదమ్మా. మరి నాన్న? భవానీకి పెళ్లి సంబంధాలు రావటం లేదు. దానికి కారణం నువ్వేనని ఊరంతా అనుకుంటున్నారు. ఇవన్నీ ఇని మీ నాన్న చాలా కుంగిపోయాడమ్మా. ఉండు తాతయ్య, ఏమన్నా తెస్తాను. ఏమొద్దమ్మా, ముందు నువ్వు తయారవు, మన ఊరు వెళదాం. రేపు జాలమ్మ జాతరలో నువ్వే దీపం పెట్టాలి. నేనా? ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? మీ నాన్నే నేను తీసుకురమ్మన్నాడు. నిజంగానా? నాన్న రమ్మన్నారా? లేదా నువ్వు చెప్తున్నావా? జాలయ్యకి తెలియకుండా నీ దగ్గరకు రావడానికి నాకు ధైర్యం ఎక్కడుందమ్మా. అంతేకాదు, మాస్టర్ బాబుని కూడా నీతో తీసుకురమ్మన్నాడు. నేను చెప్పానా మా నాన్న నన్ను చూడకుండా మాట్లాడకుండా ఉండలేడని? సరే మీనాక్షి, త్వరగా రెడీ వెళ్దాం.